ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్తే అండి. మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరేజ్ డైరీ ఫామ్. మా లావరేజ్ డైరీ ఫామ్ కి మార్కాపురం నుంచి ఒక అన్న వచ్చి మన దగ్గర ఒక 7 గేదెలు తీసుకున్నారు. అవి రేట్లు ఎంత పడ్డాయి ఏంటి, గేదెలు ఏ క్వాలిటీ గేదెలు తీసుకున్నారు ఒకసారి అన్నట్టు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్, మాది మార్కాపురం జిల్లా తొలబడ మండలం వాగసముద్రం. అన్నది ఇన్స్టాగ్రామ్ వీడియో చూసి వచ్చాము. మంచి క్వాలిటీ గేదెలే ఉన్నాయి, రీజనబుల్ రేట్లే వచ్చారు. బాగానే 7 గేదెలు తీసుకున్నాము. ఎంత పడ్డా నీకు గేదె ఒకటి? ఒక గేదె 150 నుంచి 125 మధ్యలో పడింది. 150 నుంచి 165 మధ్యలో పడ్డది. నీకు ఈనేసిన గేదెలు ఎన్ని తీసుకున్నావు? ఈయన 4, సూటి 3 తీసుకుంటున్నాం. ఈయన 4, సూడి 3 తీసుకున్నావు గేదెలు. ఇప్పుడు ఈనేసిన గేదెలు నువ్వు రొమ్ములు పాలు చూసుకున్నావా? అన్ని క్వాలిటీ బాగానే ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు కదా? బాగున్నాయా? ఇక్కడ ఇంకా చూపించాను కదా గేదెల్ని. గేదెలు ఇంకా చూపించాను కదా గేదెల్ని. చాలా గేదెలు ఉన్నాయి, అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పొలాంది ఇది కావాలంటే ఇస్తారు. క్వాలిటీ బాగుందా? క్వాలిటీ బాగుంది. ఏమైనా ఇబ్బంది ఉంది ఇక్కడ? ఏమన్నా పర్లేదు, బాగానే ఉంది. రావచ్చు కదా, కష్టపడి రావచ్చు మా దగ్గరికి. రైతులు వచ్చి తీసుకొచ్చా రావచ్చు. ఒక్కసారి వీటి గురించి చెప్పవా? ఇక్కడ ఎన్నో అయితే ఉన్నాయి, ఏ పాలు ఎన్ని ఇస్తున్నాయి? ఈ 2 గేదెలు వచ్చేసి ముర్రా టాప్ క్వాలిటీ అన్న, హెవీ సైజు. ఓకే. ఇవి మనకి ఒక 7-8 రోజుల్లో డెలివరీ అవుతాయి. ఓకే. మనకి గేదెలు వచ్చేసి 2 పూట్ల మీద 16 లీటర్లు అవుతాయి అన్న గేదెలు. ఓకే. చాలా టాప్ క్వాలిటీ గేదెలు, హెవీ సైజు. ఓకే. రోపే రింగులు అంటారు చూడన్న, ఆ రింగులు గేదెలు. ఓకే. చిన్న రింగు చూసుకోవచ్చు, హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు. హెడ్ క్వాలిటీలు కానీ ఇవి టైం మనకి ఎన్ని రోజులు టైం ఉంది డెలివరీ అవ్వడానికి? 7-8 రోజులు ఉన్నాయన్న గేదెలు టైం. 7 to 8 days లో డెలివరీ అయ్యే గేదెలు. డెలివరీ అయితే మనకి 8 పెట్టుకోవచ్చా? 8, 16 లీటర్లు అవుతాయి. 15 లీటర్లు నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే. 15 లీటర్లు నా గేదె నాకు అప్ చెప్పామనంటే గేదెను ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేదెని ఇస్తాను. ఒక 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. గేదెల సెలెక్షన్ కూడా సెలెక్టింగ్ ఒకటే అన్న. ఇంకో ఈ గ్యాప్ చూసావా, 4 రూములు అలా ఆ గ్యాప్ ఉండాలి. అదే గేదెకి 2 రూములు దగ్గరకు ఉన్నాయి ఇంకో 10,000 తగ్గిపోద్ది రేటు. ఓకే. రైతులు అది గమనించాలి. ఓకే. ఈ 2 రూములు చూడు. ఓకే. ఎంత గ్యాప్ ఉన్నాయి, ఆ గ్యాప్ లో చూసుకొని కొనుక్కోవాలి గేదెని. అది డిఫరెన్స్. గేదెలు హెవీ సైజ్ గేదెలు. ఓకే. చూసుకోవచ్చు, చిన్న తేడా వల్ల మనకి రేట్లు అయితే తగ్గుతుంటాయి. తమ్ముడికి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్న ఒకటన్నా ఎక్స్పీరియన్స్ అంటే చెప్తున్నాను. ఈ ఫీల్డ్ లో మా తాతయ్య గారు, నేను, మా డాడీ, మా తాతయ్య గారు, మా డాడీ, నేను 3 తరాల నుంచి ఇదే బిజినెస్ మాది. అంటే 3 తరాలు మేము ఈ ఫీల్డ్ లో ఉన్నాం. దాన్ని బట్టి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది రైతులు గమనించండి. ఓకే. కనీసం అవగాహన లేని వాళ్ళు డైరీ ఫామ్లు పెడుతున్నారు ఈ మధ్యన. కనీసం ఏదో బిజినెస్ దాని మీద రూపాయి సంపాదించుకుందామని అవగాహన లేని వాళ్ళు బిజినెస్ పెడుతున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోవద్దానండి. ఎందుకంటే వాళ్ళకి కనీసం దాని పట్ల అవగాహన ఉండదు గేదె పట్ల. ఇప్పుడు ఆ గేదె క్వాలిటీ ఏంటి, అది ఎన్ని పాలు ఇస్తుంది, ఇప్పుడు నాకు తెలిస్తేనే కదా నేను ఎదుటి పెట్టి గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు ఈ గేదె 16 లీటర్లు పాలు ఇస్తాను నాకు తెలిస్తేనే నేను నా దగ్గరికి వచ్చిన రైతుకి గ్యారంటీ ఇస్తాను. అది తెలియనివాడు కూడా డైరీ ఫామ్ పెట్టేసి